క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము అరశెకెలు పన్ను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వచనములు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగచేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ అద్భుతము ద్వారా మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠములు ఏమనగా, మొదటగా యేసు ప్రభువు దేవుడు గనుక పన్ను కట్టనక్కరలేదు, కానీ వారికి అభ్యంతరము కలుగచేయకుండేలా పన్ను చెల్లించాడు. ప్రియులారా, మనము ఇతరులకు అభ్యంతరము కలుగచేయువారముగా ఉండకూడదు. విశ్వాసులమైన మనము ఇతరులకు అభ్యంతరము కలుగచేయకుండేలా మన హక్కుల విషయంలో త్యాగభరితంగా జీవించాలని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. రెండవదిగా, ప్రభువు మాటను నమ్మిన పేతురు ప్రభువు మాటను పూర్తిగా నమ్మాడు. ఆయనకు సమస్తము తెలుసునని, సమస్త సృష్టిపైన ఆయనకు అధికారము ఉన్నదని నమ్మాడు. ప్రియులారా, మనము కూడా అన్ని పరిస్థితులలో ప్రభువుకు సమస్తము తెలుసునని, సమస్తము ఆయన అధికారంలోనే ఉన్నదని గ్రహించువారముగా ఉండాలి. మూడవదిగా, పేతురు ప్రభువు మాటను నమ్మడమే కాదు, ఆయనకు లోబడినాడు. ప్రభువుకు లోబడకుండా ఆయనను నమ్మడము క్రియలు లేని విశ్వాసము వంటిది. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో ప్రభువుకు లోబడడము మన జీవితాలకు ఆశీర్వాదకరము. పేతురు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదటి చేప నోటిలో షెకెలు నాణెము తెమ్మన్నప్పుడు పేతురు ఎంతో ఆతృతతో, ఆనందముతో వెళ్ళి ఆ అద్భుతాన్ని అనుభవించినాడు. అలాగే ప్రియులారా, మనము కూడా ప్రభువు మాటను నమ్మి ఆయనకు అన్ని విషయాలలో లోబడితే మన జీవితాలలో అనేకమైన అద్భుతాలు తప్పక చూడగలము. చివరిదిగా, ప్రభువు చెప్పినట్లు పేతురు లోబడినాడు గనుక పేతురు పన్ను కూడా ప్రభువే కడుతున్నాడు. ప్రియులారా, మనము ప్రభువు పని చేస్తే దేవుడే మన అవసరాలన్నీ తీరుస్తాడు. కాబట్టి ప్రభువునకు లోబడి జీవిద్దాము. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, సర్వజ్ఞాని. ప్రపంచమంతా ఆయన అధికారంలో ఉన్నది. కాబట్టి ఆయనకు సంపూర్ణంగా లోబడి మేలులు పొందుకుందాం. దేవుడు అట్టి లోబడే జీవితమును, దాని ద్వారా కలగబోవు మేలులను పొందుకునే కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవా, మీ మహోన్నతమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. అయ్యా, మా హృదయ రహస్యములను నీవు ఎరిగినవాడవు. ఈ లోకములో మీకు మరుగైనది ఏదీయూ లేదు. మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్న కష్టాలను, చింతలను, బాధలను మీరు ఎరిగి ఉన్నారు. అబ్బా తండ్రి అని మేము మీకు మొరపెట్టుచుండగా మీరు మాకు సహాయము చేయువారై ఉంటున్నారు. మీ మీద ఆధారపడి మిమ్ములను ఆనుకొని మీకు లోబడి అనేకులకు ఆశీర్వాదకరముగా
జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.